పిల్లలు ఈ రోజు నుంచి మనం పెయింట్ నేర్చుకోబోతున్నాం. అయితే పెయింట్ వేయడానికి మన కంప్యూటర్లో పెయింట్ని ఏ విధంగా ఓపెన్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. పిల్లలు ఇప్పుడు మనం మన కంప్యూటర్లో పెయింట్ని ఏ విధంగా ఓపెన్ చేయాలి అనేది చూద్దాం. ఇది మన కంప్యూటర్ కదా. ఇక్కడ కింద సెర్చ్ SEARCH సెర్చ్ అని ఉంది కదా. అక్కడికి మన మౌస్ చూడండి, ఎల్లో కలర్ మన మౌస్ ఉందా, దాన్ని తీసుకువెళ్ళి ఆ సెర్చ్ దగ్గర పెట్టాలి. పెడితే చూడండి మన మౌస్ ఇప్పుడు ఎలా మారింది, ఐ లాగా మారింది కదా. ఇప్పుడు అక్కడ ఈ సెర్చ్ బాక్స్లో మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేశాను. ఇప్పుడు నేను పెయింట్ అని టైప్ చేస్తాను. PAINT పెయింట్. పెయింట్ అని టైప్ చేసిన వెంటనే మనకి పెయింట్ వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ ఓపెన్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయొచ్చు లేదా ఇక్కడ క్లిక్ చేయొచ్చు. నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేశాను, మౌస్ తోటి క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే చూడండి పెయింట్ అనేది ఓపెన్ అయింది. ఓకే, ఇక్కడ చూడండి మనకి పెయింట్ వేయటానికి కలర్స్ కావాలి. అందుకని చూడండి ఇక్కడ కలర్స్ ఉన్నాయి. పెయింట్ వేయడానికి మనకి షేప్స్ అవసరం అవుతాయి. అందుకని ఇక్కడ చూడండి షేప్స్ ఉన్నాయి. పెయింట్ వేయడానికి మనకి బ్రష్లు కావాలి. అందుకని చూడండి ఇక్కడ బ్రష్లు ఉన్నాయి, రకరకాల బ్రష్లు ఉన్నాయి. అలాగే పెయింట్ వేయడానికి మనకి పెన్సిల్ కావాలి, తర్వాత ఎరేజర్ కావాలి, తర్వాత కలర్ పిక్కర్, ఇట్లాగా ఎన్నో ఉంటాయి చిన్న చిన్నవి. అవన్నింటినీ కూడా ఇక్కడ మనము చూస్తున్నాము. ఓకే, సరే, వచ్చే వీడియోలో మనం ఏం చేద్దాము అంటే ఒక ఇల్లు బొమ్మని వేద్దాము. ఓకేనా? సరే.